మనకి ఫోటాన్ ఎనర్జీ అంటే ఏంటో తెలిసింది, మాలిక్యులర్ ఎనర్జీ అంటే ఏంటో తెలిసింది, స్పెక్ట్రమ్ అంటే ఏంటో తెలిసింది. ఈ స్పెక్ట్రమ్ గురించి డిస్కస్ చేయడమే, స్పెక్ట్రాన్ని స్టడీ చేయడమే స్పెక్ట్రోస్కోపీ కదా, రైట్. మరి స్పెక్ట్రోస్కోపీ ఎన్ని టైప్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ది స్పెక్ట్రోస్కోపీ, అంటే స్పెక్ట్రోస్కోపీ ఎన్ని రకాలు అనే కాన్సెప్ట్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. దాంతోపాటుగా ఏ స్పెక్ట్రోస్కోపీ ద్వారా ఒక అన్నోన్ మాలిక్యూల్లోని ఏ స్ట్రక్చర్ని, ఏ పార్ట్ని ఐడెంటిఫై చేస్తామో కూడా ఇప్పుడు ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. దానికి మీరు చేయాల్సిందల్లా కేర్ఫుల్గా వినడమే, రైట్. సి, మనకేంటండి ఫోటాన్ ఎనర్జీ ఎలక్ట్రానిక్ ఎనర్జీతో ఇంటరాక్ట్ అవ్వడమే యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ, అంతేనా, రైట్. చూడండి, ఫోటాన్ ఎనర్జీ వైబ్రేషనల్ ఎనర్జీతో ఇంటరాక్ట్ అవ్వడమే ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ, అంతేనా, రైట్. జాగ్రత్తగా వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోటాన్ ఎనర్జీ రొటేషనల్ ఎనర్జీతో ఇంటరాక్ట్ అవ్వడమే ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ, అంతేనా. మాస్ స్పెక్ట్రోస్కోపీ అనేది ఫోటాన్ ఎనర్జీ పైన డిపెండ్ అవ్వదు. అయినా కూడా మనం మాస్ స్పెక్ట్రోస్కోపీని స్పెక్ట్రోస్కోపీలో ఒక పార్ట్గానే చూస్తాం. అంటే చూడండి, స్పెక్ట్రోస్కోపీ హౌ మెనీ టైప్స్, 4 టైప్స్. దిస్ ఈజ్ 1, 2, 3 అండ్ 4, రైట్. ఇప్పుడు ఈ స్పెక్ట్రోస్కోపీలో ఉన్నటువంటి ఈ 4 స్పెక్ట్రోస్కోపీ టెక్నిక్స్ని యూస్ చేసి మనము ఒక అన్నోన్ శాంపిల్ని ఏ విధంగా కనుగొంటాము చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఏ బెంజిన్ పైన ఒక OH గ్రూప్ యాడ్ చేస్తే ఏమవుతుందండి, ఫినాల్ అవుతుంది, ఫినాల్, అంతేనా, రైట్. ఈ స్ట్రక్చర్ని కొంచెం ఎలాబొరేట్గా చూడండి. కార్బన్ బాండెడ్ విత్ అనదర్ కార్బన్, కార్బన్ 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 కార్బన్, డబుల్ బాండ్ డబుల్ బాండ్ డబుల్ బాండ్, హైడ్రోజన్ ఆక్సిజన్ హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ద ఫినాల్ని మనం సింపుల్గా ఈ విధంగా రాస్తాం. కానీ ఫినాల్ స్ట్రక్చర్ని మనం ఇన్డెప్త్గా రాయాలంటే, కంప్లీట్గా రాయాలంటే ప్రతి కార్నర్ వద్ద ఒక కార్బన్ ఆటమ్ ఉంటుంది. ప్రతి కార్బన్కి కూడా హైడ్రోజన్ ఆటమ్ బాండింగ్లో ఉంది. చూడండి, ఆల్టర్నేట్గా ఒక సింగిల్ బాండ్ ఉంది, ఒక డబుల్ బాండ్ ఉంది, ఒక సింగిల్ బాండ్ ఉంది, ఒక డబుల్ బాండ్ ఉంది, ఒక సింగిల్ బాండ్ ఉంది, ఒక డబుల్ బాండ్ ఉంది. ఈ ఫస్ట్ కార్బన్ దగ్గర చూడండి, దిస్ ఈజ్ ఫస్ట్ కార్బన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఓకేనా. ఫస్ట్ కార్బన్ చూడండి, ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ హైడ్రోజన్తో బాండింగ్లో ఉంది. ఈ కంప్లీట్ స్ట్రక్చర్ని మనం ఏమంటాము, ఫినాల్ అంటాము. చూడండి, ఈ ఫినాల్ అనేది ఇప్పుడు మనకి ఒక అన్నోన్ మాలిక్యూల్ అనుకోండి. ఈ ఫినాల్నే ఒక అన్నోన్ మాలిక్యూల్ అనుకోండి. ఈ అన్నోన్ మాలిక్యూల్లో ఇన్ని పార్ట్స్ ఉన్నాయి, కార్బన్స్ ఉన్నాయి, హైడ్రోజన్స్ ఉన్నాయి, డబుల్ బాండ్స్ ఉన్నాయి, సింగిల్ బాండ్స్ ఉన్నాయి, హైడ్రాక్సిల్ ఫంక్షనల్ గ్రూప్ కూడా ఉంది, మీన్స్ ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ కూడా ఉంది. దీన్ని మనం ఏమన్నా ఫినాల్ అన్నాము. ఈ ఫినాల్నే మనకు అన్నోన్ శాంపిల్నే మనకిచ్చి టెస్ట్ చేసి ఇదే కాంపౌండో కనిపెట్టరా బాబు అని చెప్పేసి నీకు శాంపిల్ ఇచ్చాడు. అప్పుడు నువ్వు ఈ 4 స్పెక్ట్రోస్కోపీ టెక్నిక్స్ యూస్ చేసి దీన్ని ఏ విధంగా కనుక్కుంటావు, ఈ కార్బన్ ఆటమ్స్ని దేనివల్ల కనుక్కుంటావు, హైడ్రోజన్స్ దేనివల్ల కనుక్కుంటావు, ఫంక్షన్ గ్రూప్ని దేనివల్ల కనుక్కుంటావు, బాండ్స్ని దేనివల్ల కనుక్కుంటావు అనేదే ఈ 4 స్పెక్ట్రోస్కోపీలో మనకు తెలుస్తుంది. చూడండి, యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో మనము ఏం కనుగొంటామండి. జనరల్గా మనం యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ అంటే మనము క్వాలిటేటివ్ అనాలిసిస్, క్వాంటిటేటివ్ అనాలిసిస్ అని చెప్తాము. కానీ
అది చిన్న పిల్లలు చెప్పే సమాధానం. ఓకేనా, మనము జీపాట్ నైపర్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి అలాంటి సమాధానాలు మనం చెప్పకూడదు. ఓకే, యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీని మనము క్వాలిటేటివ్ క్వాంటిటీ అనాలిసిస్కే వాడతాము. కానీ యాజ్ ఎ జీపాట్ ఆస్పిరెంట్, యాజ్ ఎ నైపర్ ఆస్పిరెంట్, యూ విల్ బి సే ద ఆన్సర్ ఈజ్ యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ డిటర్మైన్ కాంజుగేటెడ్ సిస్టమ్స్ అండి. కాంజుగేటెడ్ సిస్టమ్స్. కాంజుగేటెడ్ సిస్టమ్స్ అంటే ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంజుగేటెడ్ సిస్టమ్ అంటే ఏంటంటే యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ కాంజుగేటెడ్ సిస్టమ్స్ని డిటర్మైన్ చేస్తుంది. ఈ కాంజుగేటెడ్ సిస్టమ్ అంటే ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. ఈ విధంగా ఒక సింగిల్ బాండ్, ఒక డబుల్ బాండ్, ఒక సింగిల్ బాండ్, ఒక డబుల్ బాండ్ పక్క పక్కనే అడ్జసెంట్గా వెంటనే రావడాన్ని మనం ఏమంటామంటే, ఒక స్ట్రక్చర్లో ఒక సింగిల్ బాండ్, ఒక డబుల్ బాండ్, ఒక సింగిల్ బాండ్, ఒక డబుల్ బాండ్ పక్క పక్కనే అడ్జసెంట్గా వెంటనే రావడాన్ని మనం ఏమంటామంటే కాంజుగేటెడ్ సిస్టమ్ అంటామండి. చూడండి, ఈ కాంజుగేటెడ్ సిస్టమ్ ఈ బెంజిన్ స్ట్రక్చర్లో ఉందా? చూడండి, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. అంటే ఈ ఫినాల్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి ఈ కాంజుగేటెడ్ సిస్టాన్ని మనం మెజర్ చేయాలన్నా కనుక్కోవాలన్నా మనం ఏ టెక్నిక్ యూస్ చేయాలండి? ఆబ్వియస్లీ దట్ ఈస్ యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీని యూస్ చేసి మనము ఒక అన్నోన్ శాంపుల్లో ఉన్నటువంటి డబుల్ బాండ్స్ని కానీ, సింగిల్ బాండ్స్ని కానీ, ట్రిపుల్ బాండ్స్ని కానీ మనము ఐడెంటిఫై చేస్తాము. మరి ఇక్కడ ట్రిపుల్ బాండ్స్ లేవు కదా అంటే కొన్ని స్ట్రక్చర్స్లో ఉంటాయి. ఉన్నప్పుడు ఎట్లా డిటర్మిన్ చేస్తాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ బాండ్, ట్రిపుల్ బాండ్, ఇది కాంజుగేటెడ్ అవుతుందా? అవ్వదు. కాంజుగేటెడ్ అవ్వాలంటే డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఉండాలండి. డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అంటే అదొక చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనం దానిని ఆర్గానిక్ కెమిస్ట్రీ డిస్కస్ చేసేటప్పుడు చాలా కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడి మట్టుకు మాత్రం మీరు డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఒక సింగిల్ బాండ్, ఒక ట్రిపుల్ బాండ్ ఉంది అంటే దాంట్లో డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరగదు. కానీ సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఉందనుకోండి, దీంట్లో డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఖచ్చితంగా సింగిల్ బాండ్ ఉన్నా, ట్రిపుల్ బాండ్ ఉన్నా ఖచ్చితంగా దాంట్లో ఏ బాండ్ ఉండాలండి? ట్రిపుల్ బాండ్ ఉండాలి. ట్రిపుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ అడ్జసెంట్గా ఉన్నా నో ప్రాబ్లం. సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ అడ్జసెంట్గా ఉన్నా నో ప్రాబ్లం. ఏదైనప్పటికీ కూడా వెంటనే ఉన్నప్పుడు మాత్రమే దాంట్లో డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి దాన్ని మాత్రమే మనం కాంజుగేటెడ్ సిస్టమ్స్ అంటాం. కాబట్టి ఆ కాంజుగేటెడ్ సిస్టమ్స్ మనము యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో మనము డిటర్మైన్ చేస్తామండి. రైట్, కాంజుగేటెడ్ సిస్టమ్ అనేది గుర్తుపెట్టుకోండి. అంటే సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ వెంటనే రావడాన్ని మనం కాంజుగేటెడ్ సిస్టమ్స్ అంటాము. వాటిని మనము యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో కనుగొంటాము. రైట్, నెక్స్ట్ ఇక్కడికి రండి. ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఐఆర్ స్పెక్ట్రోస్కోపీలో మరి మనము దేన్ని మెజర్ చేస్తామండి? ఐఆర్ స్పెక్ట్రోస్కోపీలో మనం వేటిని కనుగొంటాము? ఐఆర్ స్పెక్ట్రోస్కోపీలో వైబ్రేషన్ ఎనర్జీలో వచ్చే చేంజెస్ని వల్ల ఏ వైబ్రేషన్స్ ఇవి? బాండ్స్ క్రియేట్ చేసే వైబ్రేషన్స్ వల్ల ఐఆర్ స్పెక్ట్రోస్కోపీలో మనం వేడిని మెజర్ చేస్తాము, వేడిని డిటర్మైన్ చేస్తామంటే బాండ్ లెంత్ అండ్ బాండ్ యాంగిల్. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్స్. F.G మీన్స్ ఫంక్షనల్ గ్రూప్స్. అంటే ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో ఈ బాండ్ యొక్క లెంత్ ఎంత ఉన్నది, దాంతో పాటుగా బాండ్ యొక్క యాంగిల్ ఎంత ఉన్నది, 109 డిగ్రీ 28 మినిట్స్ ఉందా, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా అనేది మనం ఈ బాండ్ యాంగిల్ని మనము ఐఆర్ స్పెక్ట్రోస్కోపీని యూస్ చేసి మనము దీన్ని కనుగొంటాం, బాండ్ యాంగిల్ని కనుగొంటాం. దాంతోపాటు ఇంకా అడిషనల్గా ఏంటండి? ఫంక్షనల్ గ్రూప్స్ని కూడా మనము ఐఆర్ స్పెక్ట్రోస్కోపీని యూస్ చేసే కనుగొంటాం. రైట్, అంటే చూడండి, అన్నోన్ శాంపిల్లో సింగిల్ బాండ్స్ ఉన్నాయా, డబుల్ బాండ్స్ ఉన్నాయా తెలిసిపోయింది.
ఫంక్షనల్ గ్రూప్స్ ఏమున్నాయా కూడా తెలిసిపోయింది. రైట్, ఓకే. రెండింటి ద్వారా అంతో కొంత అన్నోన్ శాంపిల్లో ఏముందో మనకు తెలిసింది. నెక్స్ట్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీకి రండి. ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో ఏం స్టడీ చేస్తామంటే మనము ఏం ఐడెంటిఫై చేస్తామంటే మనము చూడండి, ఒక కార్బన్ ఆటము మరొక కార్బన్ ఆటంతో బాండింగ్లో ఉంది, హైడ్రోజన్తో బాండింగ్లో ఉంది, హైడ్రోజన్తో బాండింగ్లో ఉంది, కార్బన్తో బాండింగ్లో ఉంది. ఈ విధంగా ఏ కార్బన్ ఆటము దేంతో బాండింగ్లో ఉంది, విచ్ ఆటమ్ బాండెడ్ విత్ విచ్ ఆటమ్, ఏ ఆటము ఏ ఆటంతో బాండింగ్లో ఉంది, హైడ్రోజన్ ఆటం కార్బన్తో ఉందా, కార్బన్ ఆటం ఆక్సిజన్తో ఉందా, ఆక్సిజన్ హైడ్రోజన్తో ఉందా, అంటే ఈ విధంగా ఏ ఆటము ఇంకొక ఏ ఆటంతో బాండింగ్లో ఉందనే కాన్సెప్ట్ని మనకు వివరించేదే, ఎక్స్ప్లెయిన్ చేసేదే, డిటర్మైన్ చేసేదే ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అండి. అంటే ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో మనం ఏం మెజర్ చేస్తాము, ఏం డిటర్మైన్ చేస్తామనంటే విచ్ ఆటమ్ బాండెడ్ విత్ విచ్ ఆటమ్, ఏ ఆటంతో బాండెడ్లో ఉంది, బాండింగ్లో ఉందనేది మనము ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ యూస్ చేసి కనుగొంటాం. రైట్, అంటే బాండ్స్ తెలిసాయి, లెంత్ తెలిసింది, యాంగిల్ తెలిసింది, ఫంక్షన్ గ్రూప్ తెలిసింది, ఇంకొకటి మిస్ అవుతుందండి. ఇంకొకటి వచ్చినట్లయితే మనకు ఈ స్ట్రక్చర్లో అంతా కూడా 100% తెలిసే అవకాశం ఉంది. అదేంటంటే మాస్ స్పెక్ట్రోస్కోపీని యూస్ చేసి మనము ఒక అన్నోన్ శాంపిల్ యొక్క మాస్ లేదా మాలిక్యులర్ వెయిట్ని డిటర్మైన్ చేస్తామండి. అంటే చూడండి, ఒక అన్నోన్ శాంపిల్కి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ చెప్పేసింది. దాంట్లో ఫంక్షన్ గ్రూప్స్ ఏమున్నాయి, ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ చెప్పేసింది మనకి. ఎన్ని బాండ్స్ ఉన్నాయి, సింగిల్ బాండ్స్ ఉన్నాయా, డబుల్ బాండ్స్ ఉన్నాయా, యూవీ విజిబుల్ చెప్పేసింది. దీని యొక్క మొత్తం మాలిక్యులర్ వెయిట్ ఎంత, మాస్ స్పెక్ట్రోస్కోపీ చెప్పేసింది. అంటే ఈ 4 విషయాలని మనం ఐడెంటిఫై చేయడం వల్ల ఒక అన్నోన్ శాంపిల్ని ఫలానా మెటీరియల్, ఫలానా కాంపౌండ్, ఫలానా మాలిక్యూల్ అని ఐడెంటిఫై చేస్తామండి. చూడండి, ఈ 4ంటికి మించి అంటే కాంజుగేటెడ్ సిస్టమ్స్, ఫంక్షనల్ గ్రూప్స్, బాండ్ లెంత్, బాండ్ యాంగిల్, ఏ ఆటంతో బాండింగ్లో ఉందో దానికి మాలిక్యులర్ వెయిట్, వీటికి మించి ఇంకేదైనా అవసరం ఉందా? లేదు. ఇవి తెలిసిందంటే ఖచ్చితంగా నీకు ఆటం యొక్క పేరు నువ్వు కనుక్కోగలవు. ఈ విధంగా ఒక అన్నోన్ శాంపిల్ యొక్క స్ట్రక్చర్ని మనం ఎలిసిడేట్ చేయనీకి ఈ 4 స్పెక్ట్రోస్కోపీ టెక్నిక్ యూస్ చేసి మనము కనుగొంటామండి. రైట్, ఇప్పుడు మరి ఈ స్పెక్ట్రోస్కోపీ 4 స్పెక్ట్రోస్కోపీస్ ఉన్నాయి కదా. యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా ఒక అన్నోన్ శాంపిల్ యొక్క స్ట్రక్చర్ని మనము ఎంత % మనం కనుగొనగలము అంటే 5% అండి. యూవీ విజిబుల్ని యూస్ చేసి మనం కేవలం 5% స్ట్రక్చర్ని మాత్రమే కనుగొనగలము. నెక్స్ట్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీని యూస్ చేసి మనము 10% ఆఫ్ స్ట్రక్చర్ని మాత్రమే మనము ఐడెంటిఫై చేయగలము లేదా డిటర్మైన్ చేయగలము. ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ ఉంది, దీని ద్వారా 70% ఆఫ్ స్ట్రక్చర్ని మనము డిటర్మైన్ చేయగలమండి. 70%. మాస్ స్పెక్ట్రోస్కోపీని యూస్ చేసి 100% స్ట్రక్చర్ని మనము ఐడెంటిఫై చేయగలం. రైట్, 100% వచ్చింది అంటే ఆ అన్నోన్ మాలిక్యూల్ యొక్క ప్రతి క్యారెక్టరు నీకు తెలిసింది అని మీనింగ్ అండి. ఈ విధంగా ఒక అన్నోన్ శాంపిల్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ 4 టెక్నిక్స్ యూస్ చేసి మనం కనుగొంటాము. చూడండి, వీటి మీద, ఈ టెక్నిక్స్ మీద ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడో చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్నిక్ డిటర్మైన్స్ కాంజుగేటెడ్ సిస్టమ్స్ అడుగుతారండి. చూడండి, సింపుల్గా ఎలా అడుగుతాడు క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెక్నిక్ measures or determines conjugated systems. And ఇచ్చేసి ఆప్షన్ ఏ UV విజిబుల్,
ఆప్షన్ బి ఐఆర్, ఆప్షన్ సి ఎన్ఎంఆర్, ఆప్షన్ డి మాస్. ఈ విధంగా క్వశ్చన్ అడిగాడండి. కాంజుగేటెడ్ సిస్టమ్స్లో మనము కాంజుగేటెడ్ సిస్టమ్స్ మనం దేంట్లో మెజర్ చేస్తున్నాము? యూవి విజిబుల్. అంటే దీనికి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్నిక్ డిటర్మైన్స్ బాండ్ లెంత్ అని అడిగాడండి. ఇక్కడనే బాండ్ లెంత్ అని అడిగాడు అనుకోండి, ఇక్కడ బాండ్ లెంత్ అని అడిగాడు. అప్పుడు మీరు ఏం పెట్టాలి? ఆప్షను ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అని చూస్ చేసుకోవాలంటే ఈ విధంగా ఈ క్లాస్ నుంచి ఈ విధమైన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అండి. చూడండి, ఇప్పుడు మనము విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటో చూద్దాము. ఓకేనా? రైట్.